బికాజ్ ఇంజన్ ఆయిల్ది మీరు బ్రాండ్ మారుస్తున్నారు కాబట్టే వీఆర్ ఫ్లషింగ్ ఇట్. జాగ్రత్త కాలుతుంది. అబ్బా వదిలింది. ఇంకొద్ది కిలోమీటర్స్ అయితే పుట్ ఆన్ చేయొచ్చు, బట్ యా బెటర్ టు చేంజ్ ఇట్. అండ్ మనం ఇన్ కేసు ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ తీయాలంటే వీ నీడ్ అ స్పెషల్ టూల్. బైక్లో కూడా పెట్టేటప్పుడు దాన్ని యాక్చువల్ ఆయిల్తో ఫిల్ చేయండి. విత్ ఇన్ నెక్స్ట్ 2 months లో కూడా బైక్ విల్ బి లిటరల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ GSXRs ఇన్ ఇండియా. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా మందికి అసలు తెలీదు అండ్ లిటరల్లీ నేనే షాక్ అయినా అనమాట. అండ్ ఇది నేననే కాదు, చాలా బైక్స్ లో ఇక్కడ మా సూపర్ బైక్స్ సర్కిల్ ఉన్న దగ్గర చాలా దగ్గర వాడతాం కూడా. సో వితౌట్ బీయింగ్ లేట్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. అసలు హోప్ఫుల్లీ ఈ వీడియో విల్ బీ అ లాట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ గైస్. సో గైస్, ఈ వీడియో అయితే మీరు యాక్చువల్లీ ఎంజాయ్ చేయబోతున్నారు. అసలు మీకు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఈ వీడియోలో. ఐ డోంట్ థింక్ ఎనీ యూట్యూబర్ మీకు చెప్పుంటాడు. లెట్స్ గెట్ అవర్ బైక్ అవుట్. కోల్డ్ స్టార్ట్ 55 లో ఉంది. 60 అయ్యాక విల్ టేక్ దిస్ థింగ్. సో ఈరోజు మనం మన బండికి సర్వీస్ చేస్తున్నాం, లైక్ ద జనరల్ సర్వీస్, రెగ్యులర్ సర్వీస్, ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ వగేరా వగేరా. కానీ ఎయిర్ ఫిల్టర్ చేయట్లేదు బికాస్ ఒక 500 kilometers బైక్ ఎయిర్ ఫిల్టర్ విషయం అనేది చేయించుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు సౌరభానాస్ ప్లేస్ టు చేంజ్ అవర్ ఇంజన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ లో కూడా అన్ని చేసేద్దాం ఈరోజు. కొద్దిగా ఈరోజు నా వాయిస్ కొంచెం వియర్డ్ ఉండొచ్చు. ఐ హ్యావ్ కోల్డ్ అండ్ కాఫ్, బట్ వీడియో చేయాలి తప్పదు, అందుకనేసి ఈ వీడియో. రికార్డింగ్. యా, సో బాయ్స్, సో బైక్ నేను మార్చ్లో కొన్నాను అండ్ మనం ఆల్రెడీ ఫెబ్ దగ్గర ఉన్నాం. అండ్ ఐఎమ్ గెస్సింగ్ నేను కొన్నప్పటి నుంచి ఆల్రెడీ దీన్ని 6000 kilometers తిప్పేశాను. 27,400 సమ్ 22 చేంజ్కి ఏమో కొన్నాను. 27,400 అయిపోయింది. ఒక 500 kilometersలో 1000 kilometers మిగిలి ఉంటుంది. బట్ ఐ వాజ్ లైక్ చలో లెట్స్ చేంజ్ ద ఆయిల్ నౌ. నాకు ఎందుకో చేంజ్ చేసేయాలనిపించింది. విత్ ఇన్ ఇయర్ లో అయినా చేయాలి, లేదా 6000 కైనా చేయొచ్చు, లేదా మీరు కిలోమీటర్స్ చాలా తక్కువ తిప్పారంటే ఒక 1.5 years అయినా లాగచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ 1 year should be fine. టైర్స్ కోల్డ్ ఉన్నాయి కదా, స్లిప్ అయిపోతుంది రేర్. సో యా, సో నేను ఏం ఇంజన్ ఆయిల్ వాడబోతున్నాను ఈసారి. ఐఎమ్ చూసింగ్ ఏ డిఫరెంట్ ఇంజన్ ఆయిల్ కూడా. సో ఇప్పుడైతే మనం సైనిక్ పూర్కి వెళ్ళి డైనమిక్ రైడర్స్కి వెళ్ళి ఇంజన్ ఫ్లష్ తీసుకొనేసి ఇంజన్ ఫ్లష్ దీనిలో పోసాక ఒక 5 to 10 minutes బండి రన్ అయ్యాక దట్స్ వెన్ విల్ రిమూవ్ ది ఇంజన్ ఆయిల్. సో నేను దీని బ్రేక్ ప్యాడ్స్ కూడా నాకు ఒక 1500 to 2000 అరిగిపోతాయి. 1500 to 2000 అయినా అరగచ్చు, లేదా నేను ఎక్కువ బ్రేక్స్ వాడుతున్నాను అంటే మేబీ ఒక 1000 kilometers కూడా అరిగిపోవచ్చు. సో ఆల్రెడీ నేనైతే బైకోపీడియా నుంచి బ్రేక్ ప్యాడ్స్ తెప్పించేసుకున్నాను అది. సో ఐ జనరలీ గో ఫర్ EBC బ్రేక్ ప్యాడ్స్ అనమాట, బికాస్ దాని బ్రేక్ ప్యాడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రెంబో EBC అంటే ఐ వుడ్ టెల్ గో విత్ ద చాయిస్ యూ వాంట్. EBC హ్యాస్ అ వెరీ హై బ్రేక్ బైట్, కానీ మీరు ఎప్పుడైతే ఓవర్ హీట్ చేస్తారో బ్రేక్స్ ని అప్పుడు EBC కొంచెం వదిలేస్తూ ఉంటుంది అనమాట, స్లిప్ అయిపోతూ ఉంటుంది ఫ్రమ్ ద డిస్క్. బ్రెంబో ఏంటంటే చాలా గుడ్ ఇనిషియల్ బైట్ ఉండదు. EBCలో ఇనిషియల్ బైట్ ఉంటుంది, బ్రెంబోలో ఇనిషియల్ బైట్ ఉండదు, కానీ చాలా ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ ఉంటుంది. నేను చాలా ఇనిషియల్ బైట్ పర్సన్, బికాస్ సిటీలో కానీ ఎలా సడన్ గా ఎవరైనా వచ్చినప్పుడు నాకు ఆ బైట్ కావాలి మోర్ దెన్ ద ప్రోగ్రెసివ్ బైట్. బికాస్ మీ అందరికి తెలిసింది ఐ డోంట్ ఓవర్ స్పీడ్ అలాట్. ఒకసారి 0 to 200 కొట్టామా, 0 to 220, 230 కొట్టామా, దాని తర్వాత అయిపోయింది. నేను మళ్ళీ కామ్ అయిపోతా, 120sలోనే క్రూజ్ చేసుకుంటా. సో నాకు EBC ఆర్ ది బెస్ట్ వన్స్. EBCలో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ ఈట్ యువర్ బ్రేక్ డిస్క్స్ కొంచెం ఫాస్టర్ కంపేర్ టు బ్రెంబో. సో అదొకటి ఉంది. కానీ నాకు EBC బ్రేక్ ప్యాడ్స్ బ్రెంబో కంటే కొంచెం చీప్ ఉంటాయి. బ్రెంబో ఒక 10,000 చేంజ్ పడచ్చు, నాకు EBC అరౌండ్ 8,000 చేంజ్ పడ్డది అనమాట. సో 8,000 రూపీస్కి ఫ్రంట్ 2 calipers-కి 2 sets ఆఫ్ బ్రేక్స్ వచ్చేసింది. సో బేసిక్గా 4 ఉంటాయి అనమాట. దాంట్లో ఒక సైడ్కి 2. చైన్ పాడైపోయింది అనమాట నా బైక్ది. సో చైన్ కిట్ కూడా ఆర్డర్ చేశాను RK నుంచి. సో అది వచ్చేసి నాకు 13,000 రూపీస్ పడ్డది. ఫ్రంట్ స్ప్రాకెట్ అండ్ రేర్ స్ప్రాకెట్ అండ్ చైన్ టుగెదర్. నా బైక్లో వచ్చేది యాక్చువల్లీ 530 pitch 114 links. రేర్ స్ప్రాకెట్ వచ్చి 42 teeth, ఫ్రంట్ వచ్చేసి 17 teeth అనమాట. సో DID చైన్ తీసుకుందాం అనుకున్నా. DID ఏంటంటే 14,000కి చైన్ వస్తుంది. మళ్ళీ ఫ్రంట్ అండ్ రేస్ ప్రాకెట్ కలిపి కొనాలంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, 17,000 18,000 టచ్ అయిపోతుంది. సో వాట్ ఐ డిసైడెడ్ ఇస్ ఈవెన్ RK ఈజ్ లైక్ రియలీ గుడ్. సో నేనేం చేశానంటే మాట్లాడి అందరితోటి RK is one of the best brands to get your chain. DID, RK like almost రెండు తోపులే. సో RKలో there is one specific నెంబర్, నేను అది మీకు పెడతాను. సో ఆ మోడల్ తీసుకున్నాను అనమాట. సో నేను ఈసారి తీసుకుంది 530 pitch బదులు 525 pitch తీసుకున్నా. సో దానిలో ఏంటంటే మీకు కొంచెం వేర్ అండ్ టైర్ కంపేర్ టు ది 530 pitch వేర్ అండ్ టైర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ యూ విల్ హ్యావ్ మచ్ లైటర్ చైన్ అండ్ స్లైట్లీ థిన్నర్ చైన్. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే రొటేషనల్ మాస్ తగ్గుతుంది. సో విల్ హ్యావ్ మోర్ ఫాస్టర్ పుల్. సో అదొక 13,000 పడ్డది.
సో విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్రైస్ నాకు తెలిసి అయితే. ఇది నాకు బికాస్ ఆఫ్ ది మేజర్ సర్వీస్. ఎందుకంటే మీరు ఒకసారి చైన్ స్ప్రాకెట్ ఏమైనా మారుస్తే అరౌండ్ 20,000-25,000 కిలోమీటర్స్ వస్తుంది హ్యాపీగా. కానీ నేను కొన్నప్పటి నుంచి చైన్ మార్చలేదు, ప్లస్ అప్పటి నుంచే చైన్ కొంచెం అన్ఈవెన్ టైర్ ఉందన్నమాట. సో చైన్ సెట్ మార్చాల్సిన టైం అప్పటి నుంచే ఉండే. నేను ఎంత వరకు లాగొచ్చో అంతవరకు లాగిన, బట్ ఇట్స్ టైమ్ టు చేంజ్ బికాస్ గేర్స్ కొంచెం క్లంకీ అయినాయి, థ్రాటిల్ కొంచెం చాపియర్ అయిపోయింది. అవన్నీ తీసేస్తే ఇది ఒక మేజర్ సర్వీస్ కిందకి తీసుకోండి నేను ఇప్పుడు చేయించేది, బికాస్ ఆఫ్ ద బ్రేక్ ప్యాడ్స్, చైన్ వగేరా వగేరా. సో జనరల్ గా మనం ఒక బైక్ సర్వీస్కి ఇస్తే ఏమేమి చేంజ్ చేస్తాం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తాం. ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉంటే యూ విల్ క్లీన్ ది ఎయిర్ ఫిల్టర్ అండ్ దెన్ పుట్ ఇట్ బ్యాక్, లేదంటే పేపర్ ఎయిర్ ఫిల్టర్ కొనుక్కుంటాం. ఇంకొకటి వచ్చేసి ఏంటి, ఇంజన్ ఆయిల్. సో దీనిలో వచ్చేసి 2800 ml ఆఫ్ ఇంజన్ ఆయిల్ ఫిట్ అవుతుంది అనమాట. సో నేను జనరల్ గా దీనిలో ఇప్పుడు వరకు వేసింది వచ్చేసి మాక్సిమం ఆయిల్ విచ్ కాస్ట్ అరౌండ్ 1500 per liter. ఈసారి వీ వెంట్ ఫర్ షెల్ అడ్వాన్స్. లిటరలీ డుకాటీలో కూడా చూస్తారు అండ్ చాలా మంది సూపర్ బైక్స్ లో కూడా చూస్తారు, అండ్ మచ్ చీపర్ అండ్ హై క్వాలిటీ గ్రేడ్ ఆయిల్, ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అనమాట. సో షెల్ అడ్వాన్స్ 40 10W40 దీనిలో వేసేది. సో అది వచ్చేసి నాకు 650 rupees per liter పడ్డది, విచ్ ఈస్ అమెజాన్ లో ఆఫర్స్ అన్ని వాడాక ఐ గాట్ ఇట్ ఫర్ 1800 rupees for 3 liters. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ నా దగ్గర ఆల్రెడీ ఉండే, సో అదొక 300 to 400 rupees వేసుకోండి అంతే, విచ్ కమ్స్ అరౌండ్ 2200 rupees. రఫ్ అన్ని రౌండ్ ఫిగర్ వేసుకుందాం, ఓకే, 2200 rupees. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కిట్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. అది ఎంత పడ్డదో తెలీదు, కింద పెట్టేస్తాను నేను. సో అది ఉందంటే అట్లీస్ట్ యూఆర్ గుడ్ ఫర్ లైక్ వెరీ ఒక 4-5 times వరకు ఈజీగా దాన్ని బాటిల్ వాడచ్చు. 4-5 times అంటే మీరు ఎన్నిసార్లు, ఎవ్రీ 2000 kilometers బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ రోడ్ కండిషన్స్, మట్టి ధూళి వీటి వల్ల 10,000 to అంతే ఒక 2 సర్వీస్ పీరియడ్స్ దాకా యూ విల్ హ్యావ్ దట్ ఎయిర్ ఫిల్టర్ క్లీనర్. సో మీరు కొత్త ఎయిర్ ఫిల్టర్ కొనక్కర్లే, పాత ఎయిర్ ఫిల్టర్ తీసి క్లీన్ చేసుకొని పెట్టచ్చు. కానీ మనం అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే వీ ఆల్రెడీ డిడ్ ఇట్ ఇన్ లైక్ 500 kilometers బ్యాకే. సో మనకి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అది. సో జనరల్ గా అది కూడా కౌంట్ చేసుకున్నాం అనుకోండి, నా దగ్గర పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ ఒకటి అనుకుందాం, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కిట్ ఒకటి అనుకుందాం, అది ఒక 1500 to 2000 లోపటే ఉంటుంది మోస్ట్లీ. సో అది కౌంట్ చేసుకోండి. సో లిటరలీ చెప్పాలంటే మీరు ఇంట్లోనే సొంతంగా చేసుకుంటున్నారు అంటే మీకు సూపర్ బైక్ అరౌండ్ 4000 rupees to 5000 rupees లో లిటరలీ మీ బైక్ సర్వీస్ అయిపోతుంది, విచ్ ఈస్ ఎ ఫ్రికింగ్ లీటర్ క్లాస్ బైక్. లేదు మీరు జస్ట్ ఎయిర్ ఫిల్టర్ మీరు క్లీన్ చేయించుకున్నారు, ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే ఒక 2200 rupees లో మీ సర్వీస్ అయిపోతుంది. ఐ డోంట్ థింక్ మీకు ఇది ఎవరైనా చెప్పుంటారు బయట అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, కంపేర్ టు ఎనీ అదర్ లోవర్ సీసీ బైక్స్, సూపర్ బైక్స్ ఆర్ మచ్ ఈజియర్ టు వర్క్ ఆన్ బికాస్ దీస్ బైక్స్ ఆర్ మేడ్ ఫర్ ట్రాక్. సో ట్రాక్ లో ఎప్పుడైనా మీకు ఏదైనా ఇంటర్నల్ కాంపోనెంట్ పాడైనా, ఎనీథింగ్ రాంగ్ అయినా కూడా వెంటనే తీసి రీప్లేస్ చేసేటట్టు తయారు చేస్తారు బైక్స్. సో అదే R&D దీనిలో కూడా పడుతుంది, సో దట్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ ఈజియర్ వెన్ యూర్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్. నేను చెప్తున్నా, ఎక్స్పల్స్ పైన వర్క్ చేసేది కూడా నాకు టార్చర్ కనిపిస్తుంది, కానీ సూపర్ బైక్ పైన ఇట్స్ మచ్ ఈజియర్, మచ్ పీస్ఫుల్. అండ్ మీరు లిటరల్ ఒకసారి ఒక 2-3 times పని చేస్తే మీకు మీ బైక్ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మీరు ఫిట్ చేసేయచ్చు. సో సూపర్ బైక్స్ అంత ఈజీ అనమాట మీరు దానిపైన వర్క్ చేయాలి అనుకుంటే. సో నేను కూడా మెల్లమెల్లగా స్టార్టింగ్ టు లెర్న్ లైక్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో ఈ రోజు సౌరభ్ అన్న వాళ్ళ ఇంట్లో వీఆర్ చేంజింగ్ ఇంజన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్. దీనికి సర్వీస్ ఫీ అటు ఏం లేదు, బికాస్ అన్న నేను కలిసి చేస్తున్నాము. హీఈస్ హెల్పింగ్ మీ అవుట్ బికాస్ సౌరభ్ అన్న బైక్స్ ఇంజన్ ఆయిల్ అండ్ ఆల్ తనే సొంతంగా చేసుకుంటాడు. సో హీ జస్ట్ హెల్పింగ్ మీ అవుట్. సో సర్వీస్ ఫీ ఏం లేదు కాబట్టి నాకు 2200 లో నా ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ రెండు క్లియర్ అయిపోతాయి. లైక్ నా ఎక్స్పల్స్ కి నాకు లాస్ట్ టైం ఫ్రీ సర్వీస్ లో కూడా 1500 చేంజ్ ఏమో పడ్డది అనుకుంటా. అండ్ నా ADV 390 అయితే ఫ్రీ సర్వీస్ లో కూడా 2200 పడ్డది. అండ్ నా GSXR కూడా నాకు అదే ప్రైస్ లో పడుతుంది అరౌండ్. అండ్ దీన్ని మనం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలంటే కూడా ట్యాంక్ ఓపెన్ చేసేసి, ఎయిర్ బాక్స్ ఓపెన్ చేసేసి ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా ఈజీగానే క్లీన్ చేయొచ్చు. అండ్ థ్రాటిల్ బాడీ కూడా చాలా ఈజీగానే క్లీన్ చేయొచ్చు. జస్ట్ లెర్న్ హౌ టు వర్క్. మాన్యువల్ చూడండి, మీకు ఒక్కటే ఏంటంటే టార్క్ ఫ్రెంచ్ ఉంటే బాగుంటుంది, బికాస్ మాన్యువల్ లో టార్క్ రాసి ఉంటుంది ప్రతి బోల్ట్ కి. సో మీరు టైట్ చేసేటప్పుడు టార్క్ ఫ్రెంచ్ తో పాటు టైట్ చేస్తే యువర్ బైక్ ఇస్ మచ్ బెటర్. సో బేసిక్ మీ దగ్గర కొంచెం పర్ఫెక్ట్ టూల్స్ ఉంటే యూ కెన్ వర్క్ ఆన్ యువర్ సూపర్ బైక్ మీ ఇంట్లోనే కూర్చొని, అండ్ విచ్ ఇస్ ఈజియర్ టు మెయింటైన్. మెయిన్ కష్టం ఎక్కడ వస్తుంది అంటే సర్వీస్ ఇవన్నీ కాదు, టైర్స్ 45,000, బ్రేక్స్ ఇప్పుడు నాది ఫ్రంటే అరిగినాయి, రేర్ ఉంది. సో రెండు అరుగుంటే మాత్రం నాకు ఎంత పడేది అప్పుడు ఒక 12,000 to 14,000 rupees అలా పడుతుంది. సో మీకు సర్వీస్, టైర్స్, బ్రేక్స్ అన్ని ఒకటేసారి వస్తే ఈజీగా 80 to 90 నియర్ టు 1,00,000 అనుకోండి. కానీ అవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటే వస్తుంది. మీరు మంచిగా నడుపుతున్నారు అంటే మాత్రం టైర్స్ ని మీరు ఒక మెడ్జిలర్ M9 అనుకోండి, 45,000, 2 టైర్స్ ఫ్రంట్ రేర్, ఒక 10 to 15,000 kilometers అకార్డింగ్ టు యువర్ రైడ్ మీకు అది లాస్ట్ అవుతుంది. అండ్ దెన్ ది ఎయిర్ ఫిల్టర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మీరు జస్ట్
క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకోవడమే పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్స్. ఇంజన్ ఆయిల్ అంటారా, షెల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ మార్కెట్. మ్యాక్సిమా ఇస్ ఆల్సో గుడ్, షెల్ ఈజ్ ఆల్సో టూ గుడ్. రెండు లిటరలీ తోపులే, మిలిటరీ ఏరియా కాంట్ రికార్డ్ ఇప్పుడు. సో బాయ్స్ డైనమిక్ రైడర్స్ కి అయితే వచ్చినాం సైనిక్ పూరి. వి నీడ్ అన్ ఇంజన్ ఫ్లష్. ఇంజన్ ఫ్లష్ ఉందా అన్న? ఇంజన్ ఆయిల్ ఫ్లష్ 50 ml సరిపోతుందా ఒకటి? సో బాయ్స్ వి టేకింగ్ 2 bottles. సో 50 ml, సో 3 liters కి సరిపోతుంది 100. అండ్ ఇంజన్ ఆయిల్స్ లో బెస్ట్ ఏవేవి ఉన్నాయంటే ఒకటి షెల్ ఉంది, షెల్ తర్వాత మోటోల్ ఉంది, దెన్ మ్యాక్సిమా. ఈ మూడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్ ఆయిల్స్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు పుట్ ఆన్ యువర్ బైక్. బట్ ఐఎమ్ యూజింగ్ షెల్ బికాస్ తక్కువ ప్రైస్ కి వెన్ యూర్ గెటింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్స్. ఎక్కువ ఇన్వెస్ట్ చేయడంలో పాయింట్లెస్ ఇప్పుడు, ఎందుకంటే మ్యాక్సిమా కానీ మోటోలు తీసుకుంటే 3500 to 4000 టచ్ అయ్యేది నాకు జస్ట్ ఫర్ ఇంజన్ ఆయిల్స్. కానీ నాకు చూడండి లిటరలీ 2000 ఇప్పుడు ఇంజన్ ఫ్లష్తో కలిపితే 2600 పడ్డది. 2600కి నాకు ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది, మోర్ లాజికల్ కూడా. అంతేకాదు నాకు తెలిసిన చాలా మంది దే యూజ్ షెల్ ఆయిల్. జస్ట్ బయట ఏంటంటే చాలా మంది సూపర్ బైక్స్ కొనే వాళ్ళు దే పుట్ మ్యాక్సిమా బికాస్ మ్యాక్సిమా ఈజ్ ఎక్స్పెన్సివ్. కాబట్టి మనకు కూడా ఏమని థాట్ ఉంటుంది, ఎనీ డే ఎక్స్పెన్సివ్ వన్ ఇస్ మచ్ బెటర్. దాంతోపాటు మ్యాక్సిమా హ్యాస్ అ లాట్ ఆఫ్ నేమ్ బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వన్స్ కూడా. సో దానికి కూడా మంచి నేమ్ ఉంది. బట్ వెన్ యూ నో మోర్ అబౌట్ ద బైక్స్, వెన్ యూ స్టార్ట్, మీరు ఈ కమ్యూనిటీలో ఎక్కువ తిరుగుతున్నప్పుడు దట్స్ వెన్ యూ విల్ నో ఓకే సో వాట్స్ గోయింగ్ ఆన్, ఏదైతే బెస్ట్ అది ఇది అనుకుంటూ. ప్రతి సౌరవన్ ఇంటికి వెళ్ళి విల్ గెట్ ద ఆయిల్ చేంజ్ డన్. సో బాయ్స్ ఇప్పుడు మనం వాడేది షెల్ అడ్వాన్స్ 10W40 అల్ట్రా 100% సింథటిక్ ఆయిల్ అది. అండ్ దెన్ దానికి ముందు బికాస్ మన దాంట్లో మాక్సిమం ఉంది, విల్ యూజ్ ది మోటోల్స్ ఇంజన్ ఫ్లష్. సో ఇవి రెండు బండ్లో వేసాక ఫర్ 15 minutes బైక్ అయితే రన్ అవ్వాలి. అండ్ దెన్ క్రాంక్ వన్ ది ఆయిల్ ఫిల్టర్. సో నా బండికి వచ్చేది CPO 138. సో స్పెసిఫిక్ గా అదే ఆయిల్ ఫిల్టర్ తీసుకునేసి వచ్చా. సో నో లెట్స్ పుట్ ఇన్ ది ఇంజన్ ఫ్లష్ ఫస్ట్. సో బాయ్స్ చాలా మందికి తెలియదు ఏంటంటే సూపర్ బైక్స్ లో సర్వీస్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, చాలా ఎక్కువ పైసలు పెట్టాలేమో మెయింటెనెన్స్ అది ఇది అనుకుంటారు. బట్ వీఆర్ యూజింగ్ ది షెల్ అడ్వాన్స్ 10W40. ఇది వచ్చేసి 650 rupees ఫర్ 1 liter. సో టోటల్ 2.8 liters ఫిట్ అవుతుంది నా బైక్ లో ఆన్ ది GSX 1000. ప్రతిసారి లైక్ నాట్ ఓన్లీ లైక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందంటే ది బెస్ట్ ఉంటుందని కాదు, దిస్ ఈస్ ఆల్సో లైక్ ది బెస్ట్. ఈవెన్ డుకాటి ఈస్ ఆల్సో యూజ్ షెల్ ఆయిల్. సో వీఆర్ ఆల్సో యూజింగ్ షెల్ టుడే ఆన్ అవర్ బైక్. ఎందుకంటే ఆల్రెడీ ఇది వేరే సూపర్ బైక్స్ లో వి ట్రైడ్, వి టెస్టెడ్ అండ్ యాక్చువల్లీ చాలా మంచి అవుట్పుట్ తో పాటు దిస్ ఇస్ నాట్ ఈవెన్ ప్రమోషనల్ వీడియో. నా బండిలో నేను ప్రమోషనల్ వీడియో కంటే ఏ ఆయిల్ పెడితే ఆ ఆయిల్ వేయను. దిస్ ఇస్ యాక్చువల్లీ సంథింగ్ ఐ గాట్ ఇట్ విత్ మై ఓన్ మనీ. వీఆర్ చేంజింగ్ ది మాక్సిమా ఆయిల్ టు షెల్. మాక్సిమా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్, కానీ మాక్సిమా ఇస్ ఎక్స్పెన్సివ్. తక్కువ ప్రైస్ లో వెన్ యూర్ గెటింగ్ ద జాబ్ డన్, లైక్ ఆ లెవెల్ ఆఫ్ గ్రేడ్ ఆయిల్ మీకు తక్కువ ప్రైస్ లో దొరుకుతుందంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో విత్ దిస్. సో ఇప్పుడు నాకు 1800 rupees కి 3 liters ఆఫ్ ఇంజన్ ఆయిల్ వచ్చేసింది. దెన్ 400 rupees కి క్రాంక్ వన్ ది ఆయిల్ ఫిల్టర్ వచ్చేసింది. సో నా బైక్ సర్వీస్ ఇస్ లిటరలీ బీయింగ్ డన్. మేము సొంతంగా విత్ సౌరభ్ హెల్ప్ సొంతంగా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి లైక్ 2200 rupees లో నా బైక్ ది సర్వీస్ అయిపోతుంది. ఎయిర్ ఫిల్టర్ ఒకటి వీఆర్ నాట్ డూయింగ్ బికాస్ వీ ఆల్రెడీ డిడ్ ఇట్ లైక్ 500 kilometers బ్యాక్ లో పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి దాని తర్వాత దాన్ని క్లీన్ చేసి స్ప్రే కొట్టేసాము. సో ఇట్ ఈస్ ఆల్సో లూబ్డ్ అండ్ డన్. సో మీరు కరెక్ట్ స్టఫ్ తీసుకొని కరెక్ట్ టైం కి చేసుకుంటే ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్ ఏ సూపర్ బైక్. టైర్స్ అండ్ బ్రేక్స్ ఒకటే మీకు ఎక్స్పెన్సివ్ పడుతుంది బికాస్ ఆఫ్ ద గ్రిప్ యూ నీడ్ ఫ్రమ్ ద రోడ్ అండ్ బ్రేకింగ్ బైట్ కూడా. సో వైస్ 2.8 liters కాబట్టి బైక్ లో ఉన్నది. వీఆర్ యూజింగ్ 100 ml 50 ml మోటోల్ది 200 rupees అండ్ 200 rupees. ఇది మీరు ప్రతిసారి యూజ్ చేయక్కర్లే బికాస్ ఇంజన్ ఆయిల్ ది మీరు బ్రాండ్ మారుస్తున్నారు కాబట్టే వీఆర్ ఫ్లషింగ్ ఇట్. లేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఇప్పుడు షెల్ వేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం కూడా షెల్ వేస్తే ఐ డోంట్ హ్యావ్ టు యూజ్ ది ఇంజన్ ఫ్లష్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో బాయ్స్ ఇప్పుడైతే బైక్ ఆన్ చేసాము. ఫర్ నెక్స్ట్ 15 minutes బైక్ అలా ఐడిల్లో రన్ అవుతూ ఉండగానే సో ఇంజన్ ఆయిల్ ఫ్లష్ రొటేట్ అయ్యాక మనం ఎప్పుడైతే ఇంజన్ ఆయిల్ తీస్తామో మొత్తం ఏమి మిగలకుండా మొత్తం కిందకి పడిపోతుంది. దెన్ వీ కెన్ పుట్ ఇన్ ది ఫ్రెష్ ఆయిల్. గైస్ ఇప్పుడైతే రైట్ ఫేరింగ్ మొత్తం తీసేసాము. సో దీని బోల్ట్ ఒకటి ఇక్కడ ఉంది, బట్ బైక్ ఈజ్ లైక్ లిటరలీ హాట్. అండ్ దెన్ దాని ఆయిల్ ఫిల్టర్ అక్కడ ఉంది, సో అది తీయాలి. దెన్ ఇది కూడా తీయాలి, బట్ చాలా వేడిగా ఉంది, చేయి కాలుతుంది. సో కొద్దిసేపు అలా వెయిట్ చేసి దెన్ విల్ రిమూవ్ ఇట్. సో ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ తీస్తున్నాం. జాగ్రత్త కాలుతుంది. అవ్వా వదిలింది. ఓకే నాట్ వెరీ బ్యాడ్, నల్లగైంది కానీ ఇట్స్ నాట్ లైక్ టూ బ్యాడ్. సో ఇంకొద్ది కిలోమీటర్స్ అయితే పుట్ ఆన్ చేయొచ్చు. బట్ యా బెటర్ టు చేంజ్ ఇట్, నెవర్ బీ లేట్, ఎస్పెషల్ ఇంజన్ ఆయిల్ మ్యాటర్లో. మంచిగా ఉంది ఇట్లా ఫుల్ బ్లాక్, పిచ్ బ్లాక్. సో బాయ్స్ ఇందులో పడిపోయింది కదా మన బోల్ట్ దాని లోపల. సో ఈ మ్యాగ్నెటిక్ థింగ్ తోటి దాన్ని అయితే లాగేసినాము. అండ్ మనం ఇన్ కేసు ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ తీయాలంటే వీ నీడ్ ఎ స్పెషల్ టూల్, సో విచ్ ఇస్ దిస్. సో దీంతో మనం ఆయిల్ ఫిల్టర్ తీయగలుగుతాం. ఎలా పడితే అలా ఓపెన్ కాదు అది. సో బాయ్స్ ఇప్పుడు అది ఏదైతే వైరిష్ టైప్ వైర్ లాగా ఉండేనో దాన్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని టైట్ చేస్తే అది ఆయిల్ ఫిల్టర్ని పట్టుకుంటుంది. అండ్ దెన్ వీ కెన్ రిమూవ్ అవర్ ఆయిల్ ఫిల్టర్. సింపుల్గా ట్విస్ట్ చేసి వచ్చేస్తుంది.
సో అట్లా మనం ఆయిల్ ఫిల్టర్ని తీయాలి. వేరే ఏదో వ్రెంచులు పట్టుకొని ఏదో చాలా మంది బయట చూస్తాను ఏదేదో టూల్స్ వాడి చేస్తారు. ఇట్స్ నాట్ సేఫ్. సో ఎప్పుడైనా మీరు మీ బైక్ పైన వర్క్ చేస్తున్నా లేదంటే మీరు ఏదైనా గరాజ్లో ఇచ్చి చేపిస్తున్నా కానీ ఆల్వేస్ యూజ్ ది ప్రాపర్ టూల్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ దోస్ థింగ్స్. ఏది పడితే ఆ టూల్ తోటి దగ్గర జస్ట్ బీ సేఫ్. ఇన్ ది ఎండ్ అది మీ బైకే, సో మీరే చూసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు ఆయిల్ ఫిల్టర్ బైక్ లో కూడా పెట్టేటప్పుడు దాన్ని యాక్చువల్ ఆయిల్ తో ఫిల్ చేయండి. అండ్ దాంట్లో ఉన్నది కూడా ద సేమ్ షెల్ ఆయిలే, కాకపోతే సౌరభన్న బండికి వేసింది, సో మిగిలిపోయింది ఆ బాటిల్లో పెట్టాడు అనమాట. సో దీన్ని ఫిక్స్ చేసే ముందు దీని లోపల ఆయిల్ ఫిల్ చేసి దాని తర్వాత మీరు ఆయిల్ ఫిల్టర్ పెట్టాలా. అండ్ లిటరలీ ఇది ఓన్లీ 3 days ఓల్డ్. సో మరి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉన్నది కూడా వాడద్దు. సో బైస్ ఎప్పుడైతే దానిలో పోసేటప్పుడు కూడా జస్ట్ ఏంటంటే అది మొత్తం ఆ ఇంజిన్ ఆయిల్ మొత్తం ఆయిల్ ఫిల్టర్ లోపల వెళ్ళి ప్రతి పార్ట్ ని టచ్ చేసేటట్టు చూడాలి. ఓవర్ ఫిల్ చేయకూడదు. జస్ట్ లైట్ గా ఫిల్ చేసినా కూడా బేసిక్ గా మొత్తం దాని లోపల ఉన్న మెకానిజం అన్నిటికీ ఆయిల్ వెళ్ళి టచ్ చేయాలి. సో అది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేశాక దాని తర్వాత మన డ్రైన్ బోల్ట్ పెట్టేసి దెన్ వీ విల్ రిమూవ్ ది పైన బోల్ట్ అండ్ దెన్ పుట్ ది న్యూ ఫ్రెష్ ఆయిల్. సో బాయ్స్ ఎప్పుడైతే మీరు ఆయిల్ ఫిల్టర్ పెడుతున్నారో అప్పుడు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీ చేతులతో తిప్పండి, ఎందుకంటే దానికి రబ్బర్ హోసెస్ కూడా ఉంటుంది కదా. సో బేసిక్గా సీల్ చేసేస్తుంది స్క్రూ చేసేటప్పుడు. మరీ ఎక్కువ టైట్ ఉంటే మీకు ఆ రబ్బర్ చినిగిపోయే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ మీ హ్యాండ్ తోటే టైట్ చేయండి. లాస్ట్కి ఎంత టైట్ అవుతుందో మళ్ళీ ఇలా తిప్పండి. మీకు ఓకే టైట్ ఎనఫ్ అనిపించినప్పుడు ఆపేసేయండి. టూల్ తోటి ఫుల్ తిప్పేసి టైట్ చేసి పెట్టేకండి బోల్ట్స్ తోటి. దెన్ దట్ విల్ బి లైక్ లిటరలీ గాన్. సో హ్యాండ్ తోటి తిప్పి ఎంత టైట్ అవుతుందో అంత టైట్ అయ్యి తర్వాత యూ కెన్ స్టాప్. సో బాయ్స్ మేము చిన్న మిస్టేక్ చేసినాం ఏంటంటే డ్రైన్ చేసేటప్పుడు పైన ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలి పైనది కూడా, అప్పుడు తొందరగా డ్రైన్ అవుతుంది. మేము మర్చిపోయి చాలాసేపు వెయిట్ చేసినాము. మాట్లాడుతూ ఇంకా ఫ్లోలో మర్చిపోయినాం అనమాట. సో మళ్ళీ అది ఓపెన్ చేసినాం. లక్కీలీ ఏం రావట్లేదు డ్రాప్స్. సో వీఆర్ గుడ్ టు గో అండ్ ఫిల్ ఇన్ న్యూ ఆయిల్. సో ఇప్పుడు మనం 2800 ml దాకా వేయాలి. బట్ వీఆర్ ఫిల్లింగ్ ఇన్ సమ్ మోర్ ఆయిల్ బికాస్ ఆయిల్ ఫిల్టర్లో కూడా కొంచెం వెళ్ళాలి కాబట్టి. దాంతోపాటు వీ హ్యావ్ ఇక్కడ లెవెల్ చెక్ చేయడానికి అక్కడ మినిమం అండ్ మాక్సిమం లెవెల్ ఉంటుంది. బైక్ స్టేట్ చేసి దట్ ఆల్సో విల్ చెక్. దాని ప్రకారమే ఆయిల్ పోద్దాం. జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రెష్ ఆయిల్. ఇది వేయంగానే మన బండి ఇంకా స్మూత్గా మస్తు అనిపిస్తుంది. ఎప్పుడైతే మన బండిలో కూడా మొత్తం ఉన్న చెత్త అంతా తీసేసి కొత్తది ఇట్లా వేయంగానే. బ్యాండ్ ఆయిల్ అయితే వేసేసాము. ఇప్పుడు బైక్ ఆన్ చేసాము. ఒక 1 minute వెయిట్ చేసి దాని తర్వాత వి విల్ చెక్ ది లెవెల్, ఇంజన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉంది అని. ఇప్పుడైతే ఫుల్ పైనే ఉంది స్లైడ్గా. సో వి విల్ చెక్ ఆఫ్టర్ 1 minute. ఇన్కేస్ టాప్అప్ చేయాలన్నప్పుడు టాప్అప్ చేద్దాం, లేదంటే ఇన్కేస్ హార్డ్లీ ఒక 50 ml ఏమో మిగిలింది. వి విల్ జస్ట్ క్లోజ్ ఇట్. లెట్స్ సీ ఏమైతుందో. సో బాయ్స్ వి ఆర్ డన్ విత్ ద సర్వీస్. సో ఇంజన్ ఆయిల్ అయిపోయింది, ఆయిల్ ఫిల్టర్ కూడా అయిపోయింది. ఈ రెండు మనం చేంజ్ చేసేసాం. బైక్ రన్స్ బ్రాండ్ న్యూ ఫ్రెష్. అసలు మస్తు అసలు ఆ ఫీలింగే వేరే. ఎప్పుడైతే మన బండి మొత్తం ఇట్లా క్లీన్గా ఉంటుందో నాకు యాక్చువల్గా ఒంట్లో బాగాలేదు, అసలు బాడీ ఘోరంగా వీక్ అయిపోయింది కోల్డ్ వల్ల. అయితే బాడీ పెయిన్, నా మైండ్ చక్కగా పనిచేస్తలేదు అనమాట. నేనేం చేసిన డీజే మై కనెక్టెడ్ ఉండే నా ఫోన్కి, దాంతో కూర్చున్నా. అదేమైంది బెండ్ Type-C పోర్ట్ బెండ్ చేసేసింది డీజే. ఇది అదొక పెద్ద బొక్కి. ఇప్పుడు అది ఎంత ఉంటుందో చూసి కనుక్కొని తీసుకోవాలి. అది ప్రస్తుతానికి సౌరభ్ అన్నది బారో చేసుకున్నా. అండ్ యాక్చువల్లీ లైక్ లిటరలీ హ్యూజ్ థ్యాంక్స్ టు సౌరభ్ అన్న. మొత్తం అన్ననే చేసిండు. నేను యాక్చువల్లీ కలిసి చేద్దాము, నేను కూడా నేర్చుకుందాం అనుకున్నా. నా కొంగుతుంటే బ్యాక్ పట్టేస్తుంది, కాలు పట్టేస్తుంది, నా వల్ల అవ్వట్లేదు వీక్నెస్ వల్ల. నా వల్ల అవ్వదన్న అని చెప్పి నేను ఇంకా కూర్చొని జస్ట్ చూసిన. బట్ చూస్తూ ఐ డిడ్ లెర్న్ ఫ్యూ స్టఫ్. బేసికలీ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ వెరీ కాంప్లికేటెడ్ టు లెర్న్ కూడా. కానీ ఏదైతే పాయింట్స్, ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైన్ కింద ఓపెన్ చేసినప్పుడు పైన క్యాప్ ఓపెన్ చేయడం అలాంటి చిన్న మిస్టేక్స్ అయినాయి. ఓన్లీ అదొక్కటే మిస్టేక్ అయింది చెప్పాలంటే. సో అదంతా అవ్వగొట్టుకునేసి ఇప్పుడు యూఆర్ గోయింగ్ హోమ్. సో వన్ బై వన్ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చేస్తున్నాము. నాకు తెలిసినంత వరకు అయితే విత్ ఇన్ నెక్స్ట్ 2 months లో కూడా బైక్ విల్ బి లిటరలీ లైక్ ది మోస్ట్ టచ్ వుడ్ బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ GSXRs ఇన్ ఇండియా. విత్ ఇన్ నెక్స్ట్ 2 months ఫార్ షూర్ మొత్తం చేసి పడేస్తాను. నా బర్త్డే వచ్చే లోపల అయితే మొత్తం అవగొట్టేస్తాను దీన్ని మార్చ్ లోపల. నేను ఈ బ్లాగ్ స్పెసిఫిక్ ఎందుకు చేశాను అంటే ఇట్స్ ఈజియర్ టు మెయింటైన్ సూపర్ బైక్స్. ఇట్స్ నాట్ లైక్ మీరు అనుకున్నంత కష్టం, అనుకున్నంత ఎక్స్పెన్సివ్ కాదు. ప్రాబ్లం ఏంటంటే పడినా క్రాష్ అయినా కూడా ద పార్ట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు సర్వీస్ చేసుకోవాలంటే సర్వీస్ ఇస్ యాక్చువల్లీ చీప్. సర్వీస్ ఈజీగా మీరు బయట ఇచ్చినా కూడా మీకు 6,000 to 8,000 రూపీస్లో అయిపోతుంది సూపర్ బైక్ది. ఆఫ్ కోర్స్ నాట్ ఇన్ షోరూమ్స్, బయట సర్వీస్ వేరే దగ్గర ఇస్తే. అండ్ ఇంట్లోనే చేసుకుంటున్నారంటే లిటరలీ యాజ్ యూ గైస్ నో 2,200 or 2,400కి మైన్ ఇస్ డన్. అండ్ ఇన్ కేస్ నేను ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకున్నా నాకు అదే ప్రైస్ పెడుతుంది. బికాస్ ఎయిర్ ఫిల్టర్ ఆల్రెడీ ఒకటేసారి కొనుక్కొని పెట్టుకుంటా క్లీనర్ అండ్ లూప్. ఇట్ విల్ లాస్ట్ మీ ఫర్ ఫ్యూ thousands of kilometers. అది కూడా పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ ఇఫ్ ఎవరైనా మీలో ప్లాన్ చేస్తున్నారు ఒక సూపర్ బైక్ కొనుక్కోవాలంటే దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ స్టఫ్. మీకు బిగ్గెస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ యాజ్ ఐ సెడ్ బ్రేక్స్ అండ్ టైర్స్. మిగతావంతా ఓకే సర్వీస్ పార్ట్ అయితే యూ గైస్ కెన్ టేక్ కేర్. సో నాకు కూడా అసలు వల్ల అవ్వట్లేదు, ఇంకా వ్లాగ్ చేయలేను. ఐ ఎండ్ మై వ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.